నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. 1వ తేదీ వస్తుందంటే ఒకవైపు పెన్షన్లు, మరోవైపు జీతాల టెన్షన్ ప్రభుత్వానికి వెంటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఏపీలో బాధ్యతలు తీసుకున్న కొత్త ప్రభుత్వం మాత్రం అన్ని ప్రణాళికాబద్ధంగా 1వ తేదీనే పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం, 2 నెలలుగా ఈ విషయంలో విజయవంతం కావడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు అధికారుల తీరులో ఇంకా ఎలాంటి మార్పు రాకపోవడం పైన కూడా ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో, విఐపీల పర్యటనల సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రతిపక్షాలకు, ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందంటూ నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది, పైగా వామపక్షాలకు క్షమాపణలు చెబుతూ ఆయన కామెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. నారా లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ ఒకటి, ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 1వ తేదీ పెన్షన్లు, జీతాలు బట్టవాడ, దానికి సంబంధించి ఒక క్లారిటీ సక్సెస్ఫుల్గా చేసామని చెప్పారు. రెండవది చాలా ముఖ్యమైనది, సీఎం పర్యటన సందర్భంలో అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారనేది ఆ ట్వీట్ సారాంశం. ఎలా చూడాలి ఈ రెండు? డెఫినెట్గా రెండు కూడా, అంటే ఆయన చాలా మారిన మనిషిలాగా లోకేష్ కనపడుతున్నాడు. అంటే ఒక గౌరవప్రదమైన ఇది, ఒక సీఎం కుమారుడనే కాకుండా రాజకీయాల్లో ఆయన యువగలందారా ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల యొక్క భావోగులు తెలుసుకున్నాడు, ప్రజలతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది గత ప్రభుత్వం చూసి అంటే ఇప్పుడు పరిణితి చెందిన వ్యక్తిగా ఉన్నాడు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. అదే సమయంలో మడకసిరలో నిన్న వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు సిపిఎం నేతలు అరెస్ట్ చేసిన తీరు అప్రజాస్వామికం అనేది ఆయన భావన. అంటే మేము దానికి వ్యతిరేకం. ప్రజల్లో ఏదైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ప్రతిపక్షాలుగా వాళ్ళు గలం ఎప్పొచ్చు, అది వాళ్ళకి హక్కు. వాళ్ళ హక్కుని గత ప్రభుత్వం కాలు రాసింది, కానీ పరదాల చోటున రాజకీయం చేసింది గత ప్రభుత్వం. మేము అలా చేయము. పోలీసులు ఇలా వ్యవహరించడం తప్పు, ఇంకా వాళ్ళ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు శుతిమెత్తంగా హెచ్చరించడం కాకుండా దాని మీద విచారణ చేయాలన్నాడు. వాళ్ళకి క్షమాపణ కోరాడు. ఇక మీద ఇలా జరగదు అనేది చెప్పడం అనేది ట్విట్టర్లో ఒక గౌరవప్రదమైన పొజిషన్లో మంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా చెప్పడం అనేది అది ఎవరో ఊహించిన పరిణామం. ఏదైనా కానీ ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. ప్రజాస్వామ్యంలో ఏంటంటే హక్కుల కోసం ఎవరైనా పోరాడతారు. ప్రభుత్వ వ్యతిరేకతని ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు విలేకరులు ఆపటం అక్కడ మడకసిర పరిశ్రమాంతాల్లో, తర్వాత ఎక్కడికక్కడ బస్సులను కూడా ఆపేసేయటం, తర్వాత ఇది సిపిఎం కార్యకర్తలను అరెస్ట్ చేయటం, ఏదైనా కానీ గత ప్రభుత్వం చేసింది మేమే చేద్దాం అనుకుంటే ప్రజలు హర్షించడం అనేది ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన స్పందించాడు అనేది మనం అనుకోవాలి. కానీ ఒక విషయం అంటే, ఇప్పుడు 2 నెలలు అవుతుంది బాధ్యతలు తీసుకుని. అవునండి. అధికారులకు పదే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు మొదటిసారి తిరుపతి పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా పరదాలు పట్టుకుంటే వద్దని చెప్పారు. తర్వాత మరొక సందర్భంలో కూడా వద్దని చెప్పారు. మొదటిసారి పెన్షన్స్ దగ్గర కూడా చెప్పాడు, కట్టినవి ఆయనే తీసేపించి. ఎందుకు పదే పోలీసులు కానీ అధికారులు కానీ తమదైన శైలిలో, అంటే 5 ఏళ్ళుగా అలవాటు పడిపోతే అంత ఈజీగా మానలేరు. 2 నెలలు అవుతుంది కదా చెప్తున్నా కానీ ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? కారణాలు ఏంటి? అంటే వాళ్ళు అంటే ముఖ్యమంత్రిగా వస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం వైసీపీ ఎగనిస్ట్గా వాళ్ళకి స్లోగన్స్ ఇవ్వచ్చు, అలా అండ్ కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు, మళ్ళీ ముఖ్యమంత్రి గారు సీరియస్ అయితే పరిస్థితి ఏందనేది అనుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రభుత్వ ప్రతినిధులుగా వాళ్ళు ఉంటారు. దాంట్లో వాళ్ళు పూర్తిగా తప్పుపడతానికి వీల్లేదు. కానీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి వ్యతిరేకంగా ఇది చేస్తే ఎక్కడ డిస్టర్బ్ అయ్యిద్దో అనేది అనుకోవచ్చు. కానీ హౌస్ అరెస్టులు అనేవి చాలా కీలకమైనవి కదా ఇక్కడ. ఇప్పుడు లాస్ట్ టైం జనసేన పార్టీని కానీ టీడీపీ నేతలు కానీ ఎక్కడ ఏదన్నా ఆందోళన మొదలు పెడితే ఇంట్లోంచి బయటికి కదలకుండా, లేదా ముందు రోజు రాత్రే తీసుకెళ్ళిపోయి ఇంకో దగ్గర పెట్టేలాగా చేసేవాళ్ళు. ఇప్పుడు వామపక్షాలని డిసెంట్ చెప్పడానికి వస్తే హౌస్ అరెస్టులు చేయడాన్ని ఆక్షేపించారు లోకేష్ గారు. అదే అలా జరగకుండా ఉండాల్సింది. ఎవరైనా అధికారులు దాని పట్ల ఎవరు చెప్తే అలా చేశారనేది విచారించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మీద జరగదు, నేను హామీ ఇస్తున్నాను అని చెప్పాడు కాబట్టి దీన్ని ఇంతటితో ఆపేస్తే. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. రెడ్ బుక్ అంటే ఇప్పుడు లోకేష్ గారు అధికారులు ఓవర్ యాక్షన్ కూడా నేను రెడ్ బుక్లో రాశానని చెప్పారు. కొంతమంది అధికారుల పేర్ల జాబితా కూడా బయటకు వచ్చింది, వీళ్ళందరికీ చర్యలు ఉంటాయని. సో లీగల్గా జరిగే ప్రొసీజర్, చట్టపరంగా జరిగేటువంటి ప్రొసీజర్ ఒకవైపు జరుగుతూ ఉంటుంది. కానీ ఒక భయం అనేది ఉండాలి కదా. చెప్పినా కానీ పదే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు రెడ్ బుక్ మీరు కేశవ్ గారు ఆల్రెడీ ఓపెన్ చేశారు నిన్ననే. మొన్న అర్ధరాత్రి అనుకుంటా 57 డిఎస్పీలు బదిలీ చేయటమే, 94 పోస్టులు కాను 57 పోస్టులు మేబీ ఆల్మోస్ట్ వాళ్ళందరినీ కూడా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు పోస్టింగ్. అంటే దాన్ని బట్టి రెడ్ బుక్ ఓపెన్ అయిందనే మనం అనుకోవాలి. దాన్ని బట్టి అందుకే గతంలో డిఎస్పీల రూపంలో ఉన్న చాలామంది ఆ పార్టీకి వెనుదన్నుగా ఉన్నారు. అనేక మంది అక్రమ కేసులు పెట్టిన వాళ్ళ మీద వచ్చే రిమార్కుల్ని పూర్తిగా
వాళ్ళ మీద ఎలిగేషన్ లేని వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. ఎలిగేషన్ ఉన్న వాళ్ళకి పూర్తిగా సరెండర్ టు డీజీపీ ఆఫీస్. అంటే వాళ్ళ మీద ఏ విధంగా వీఆర్కి వేకెన్సీ రిజర్వ్లో పెట్టడం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఆయన ఒకవైపు పరిపాలన పట్ల సౌమ్యంగా ఉంటున్నాడు, అదే సమయంలో కఠినంగానే బుక్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి తీసుకున్నారు చర్యలు. అదే దిశలో నిన్న 7:45 జీతాలు పడినాయి అనేది ఒక ప్లేట్ మీద, ఒక స్లేట్ మీద చూపిస్తున్నారంటే అది కోట్ చేస్తా చెప్పాడంటే మేము పారదర్శకంగా ఉంటాము, పెన్షన్ విషయంలో పారదర్శకంగా ఉంటాం 100%. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశారు. మీరు అద్భుతమైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ జరిగింది, 2 నెలలుగా అనుకున్నవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్గా చేసామని చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ఒక లేఖ రాశారు. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా రిప్లై ఇచ్చారు. అందరి సమన్వయంతో, అది ముఖ్యంగా సిబ్బంది బాధ్యత, ప్రభుత్వ సిబ్బంది సహకారం లేకుండా మేమేమీ చేయలేము, అలాంటిది వీళ్ళందరూ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసుకునే బాధ్యత కూడా మాదే అని చెప్పారు. సో మొత్తానికి కూటమిలో ఒక అండర్స్టాండింగ్తో ప్లాన్ ప్రకారం ఇప్పుడు అందరూ కూడా కలెక్టివిటీగా, అంటే సంఘటితంగా ఒకటే అనే నినాదంతో ముందుకెళ్తున్నారు, ఎక్కడ అరమరికలు లేకుండా. బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇది మంచి మూవ్గా మనం భావించాలి. లేకపోతే 1 తారీఖు జీతాలు, అసలు వైసీపీలో 10-15 తారీఖు దాకా జీతాలు ఉండేవి కాదు. ఎవరు అడగటానికి ఎవరి దగ్గర కన్సల్ట్ అయ్యే మంత్రులు అపాయింట్మెంట్ ఉండేవి కాదు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి 1 తారీఖు జీతాలు ఇవ్వడం అనేది ఒక మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతని చెప్పే బాధ్యత ప్రతిపక్షాలు తీసుకున్నప్పుడు వాళ్ళు అక్రమంగా హౌస్ అరెస్టులు చేయకూడదనేది లోకేష్ గారు స్పందించిన తీరు అనేది ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మనం చూడవచ్చు. ఇది ఫైనల్ వార్నింగ్ అనుకోవచ్చా? ఇక మీద డెఫినెట్గా ఈ జరగవు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేటువంటి క్రమంలో వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలానే మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలక నేత లోకేష్ కొన్ని సందర్భాల్లో ప్రకటించినటువంటి అంశాలు చూసినా కానీ అధికారులు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ పట్ల మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఒకవేళ ఇవి మళ్ళీ కొనసాగినటువంటి పరిస్థితి ఉంటే కనుక కఠిన చర్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి ఒక ఫైనల్ వార్నింగ్గా దీన్ని చూడాలని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.